పూరీ కర్రీ అండి. ఇది మనము చాలా బాగుంటుంది చేసుకుంటే. మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనము చేద్దామండి. నేను ముందుగా 4 బంగాళదుంపలు ఉడికిపెట్టి పెట్టుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టి దీనిలో నూనె పోసుకుంటున్నానండి. ఈ నూనె వేడైన తర్వాత నూనె వేడైందండి. దీనిలోనే తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి కొంచెం వేగినాయండి. దీనిలోనే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నానండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలి ఉల్లిపాయ. ఎక్కువ నూనెలో ఉడికిపోవద్దండి ఉల్లిపాయ. దీనిలోనే ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా తొందరగా ఉడుకుతుంది. మనం తినేటప్పుడు చూసుకోవచ్చండి. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ఇలా మగ్గితే చాలండి. దీనిలోనే నేను కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది, ఇది కొంచెం పచ్చగా ఉంటుంది కనుక. ఇది బాగా కలిపేసుకొని దీనిలో నీళ్ళు పోసుకోవాలండి. మనకు కర్రీ ఎంత కావాలో దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఉల్లిపాయ ఉడకాలండి. ఇవి కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసి. ఉడికినేమో చూద్దామండి. దీనిలోనే ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఉడికిపోయింది, అయినా కూడా కొంచెం ఉప్పు కారం పట్టాలి కదా, కొంచెం సేపు పెడదాము. బంగాళదుంప ఉడికిందేమో చూద్దామండి. దీనిలోనే నేను శనగపిండి ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇలా ఉండలు లేకుండా ఇది పోసేద్దామండి. పోసి వెంటనే కలిపేయాలండి, ఇది చిక్కబడుతుంది. అయిపోయిందండి. దీనిలోనే పులుపు కొంచెం కావాలనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి పూరీ కుర్మా. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉంటే కొంచెం గట్టిగా అవుతుంది తినే వరకు.
తీసేసి సర్వ్ చేసుకుందామండి. ఇది పూరీ కర్రీ అండి, రెస్టారెంట్ స్టైల్లో చేసే కర్రీ. ఇది అదే టేస్ట్ వస్తుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది చాలా బాగుంటుంది. ఇది మనం బయట తినే కంటే ఇంట్లో చేసుకోవడం మేలండి. ఇది చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాను.